ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమతో వందనాలు. దేవుడు మనకు అనుగ్రహించిన సమయంలో దేవుడి మాటలు మనం నేర్చుకున్నాం. గత 3 వారాలుగా మనం నేర్చుకుంటున్నటువంటి పాఠము దేవుని మంచి గృహ నిర్వాహకుడు అనేటువంటి పాఠంలో సంఘ క్షేమాభివృద్ధి అనేటువంటి సబ్ టాపిక్ లో సంఘ నిర్వహణలో పెద్దల పాత్ర ఏంటి, పెద్దల బాధ్యత ఏంటి, సంఘ నిర్వహణలో స్త్రీల బాధ్యత ఏంటి, తర్వాత సంఘ నిర్వహణలో యవనస్తుల బాధ్యత ఏంటి అన్న దాన్ని మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. పెద్దలను గురించి, స్త్రీలను గురించి ఎంత మాట్లాడుకుంటామో, ఎంత నేర్చుకుంటామో, యవనస్తులను గురించి వారిద్దరి కంటే ఎక్కువగా మనం చదవాలి, నేర్చుకోవాలి. ఎందుకు అంటే యవనస్తులు ఎలా ఉంటుంది అంటే సంఘములో వారి బాధ్యత కాస్త తక్కువగా ఉన్నా వారి ప్రవర్తనను బట్టి, వారి జీవితాన్ని బట్టి, వారి ఆలోచనలను బట్టే సంఘము ఆధారపడి ఉంటుంది. సంఘ అభివృద్ధి అనేది, సంఘ క్షేమాభివృద్ధి అనేది ఆ సంఘములో ఉన్నటువంటి యవనస్తుల మీద ఆధారపడి ఉంటుంది, వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అందుకే యవనస్తుల యొక్క ఆలోచన ఉదయం మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి కొన్ని మాటల్లో మనం చదువుకుంటే కనుక యవనస్తుల యొక్క ఆలోచన నిత్య జీవమునకు వారసులను నేను ఎలా అవ్వాలి. ఇది యవనస్తులకు ఉండవలసినటువంటి ఆలోచన. రెండవది, ఏ మంచి కార్యములు నేను చెయ్యాలి, ఏ మంచి కార్యములు నేను చెయ్యాలి, సంఘానికి ఉపయోగకరంగా నేను ఏ మంచి కార్యాలు చేయాలి, సమాజానికి ఉపయోగకరంగా నేను ఏ మంచి కార్యాలు చేయాలి, నా దేశానికి ఉపయోగకరంగా నేను ఏ మంచి కార్యములు చెయ్యాలి. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే యవనస్తులు కలిగి ఉంటారో దేశ క్షేమానికి, సమాజ క్షేమానికి, సంఘ క్షేమాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి మనము నిత్య జీవానికి వారసులము అవ్వాలి, మంచి కార్యములలో మనము ఉండాలి. ఈ 2 ఆలోచనలతో గనక యువత ముందుకెళ్తే తప్పక వారు ఏ స్థితిలో ఉన్నారో, వారు ఎందులో ఉన్నారో వారు ఉన్నటువంటి ఆ స్థలం అనేది ఖచ్చితంగా దిగ్విజయాన్ని సాధిస్తుంది. ఉదయకాలం మందు కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఇక ముందు కొనసాగిస్తూ ఒకసారి కాలేబును గురించి మనం ఆలోచిద్దాం. కాలేబును గురించి ఆలోచిద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము. యెహోషువ గ్రంథము అందరూ తీసుకోవాలి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6 నుండి 15 వచనాల్లో ఉండేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, అన్ని మాటలు చదువుకోవడానికి మనకు సమయం లేదు కాబట్టి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6 నుండి, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేశు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవు ఎరుగుదువు అని ఇలా ప్రారంభించాడు. రైట్గా మోషే చనిపోయిన తర్వాత యవనస్తుడైనటువంటి యెహోషువ నాయకత్వానికి వచ్చాడు. ప్రజలను నడిపించే బాధ్యతలు దేవుని దీవెనలతో చేపట్టాడు. ఇక ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క దేశాన్ని, ఒక్కొక్క ప్రాంతాన్ని, ఒక్కొక్క పట్టణాన్ని జయిస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ముందుకు సాగాలి. ఇప్పుడు 14వ అధ్యాయంలో ముందుకు సాగాలి అంటే ఆ ముందు ఎవరున్నారు అంటే హెబ్రోను వాసులు ఉన్నారు. అష్కెలోను అనేటువంటి ప్రాంతము వారికి అడ్డుగా ఉంది. ఏంటి హెబ్రోను అంటే, ఈ హెబ్రోనులో అనాకీయులు అనేటువంటి ఎత్తైనటువంటి మనుషులు అక్కడ కాపురం ఉంటారు.
దాన్ని జయించాలి. ఇప్పుడు దాన్ని జయించాలి. కనానుకు చేరాలి అంటే హెబ్రోనును జయించాలి. అక్కడ ఉన్నటువంటి ఉన్నత దేహులను జయించాలి. ఆ సమయంలో కాలేబు యెహోషువ యుద్ధకు వచ్చి యెహోషువ, మన దేవుడైన యెహోవా నన్ను గూర్చి మోషేతో ఏం చెప్పాడో అది నీవెరుగుదువు, నేను ఎరుగుదును అని యెహోషువ యొక్కకు కాలేబు వచ్చి మాట్లాడుతూ ఎక్కడ ఏ మాట చదువుకుందాము అంటే 10-11 వచనాలు చదువుతున్నాను. 10-11. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏళ్ళు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచూ ఉండుటకు గాని నాకు ఎప్పటి ఎట్లు బలము ఉన్నది. ఇక్కడ కాలేబు యెహోషువ యుద్ధకు వచ్చి మనవి చేసుకుంటున్నాడు. ఏమని మనవి చేసుకుంటున్నాడు అంటే, యెహోషువ, మనము ఎవరితో యుద్ధం చేయబోతున్నాము? హెబ్రోను వాసులైనటువంటి ఉన్నత దేవుడు, చాలా ఎత్తైనటువంటి బలము కలిగినటువంటి వారితో యుద్ధానికి వెళ్తున్నాము. నీవేమో సైన్యాన్ని సిద్ధపరుస్తున్నావు, కానీ ఆ సైన్యంలో నన్ను నీవు చేర్చడము లేదు. ఎందుకు చేర్చడం లేదు అంటే, ఇప్పుడు కాలేబు యొక్క వయస్సు 85 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 85 సంవత్సరాలు. ఇప్పుడు సైన్యంలో చేరాలి అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉండాలి? ఉదయం చెప్పాను 20 నుండి 50 ఏళ్ళు ఉంటే అప్పుడు వారిని యెహోషువ ఏం చేస్తాడు? సైన్యంలోకి తీసుకుంటాడు. కానీ కాలేబుకి ఏమో 85 సంవత్సరాలు. కాలేబును సైన్యంలో చేర్చుకోలేదు. అప్పుడు కాలేబు తనంతట తానే వచ్చి గుర్తు చేస్తున్నాడు, యెహోషువ, మోషే మన ఇద్దరిని అప్పుడు పంపినప్పుడు నా వయస్సు ఎంత? 40 ఏళ్ళు. ఎప్పుడు? సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో ఆ హెబ్రోను ప్రాంతాన్ని చూసి రండి అని పంపించిన 12 మందిలో ఇద్దరు ఎవరు అంటే యెహోషువ, కాలేబు. అప్పుడే ఒక ద్రాక్ష గెలను భుజాల మీద ఇద్దరు మోసుకుని వచ్చారు. అంటే అంత పెద్ద ద్రాక్ష గెల. అంటే హెబ్రోను ప్రాంతము అంత సువిశాలంగా సుభిక్షంగా ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళారు, చూసొచ్చారు. 12 మంది ఆ హెబ్రోను చూసొచ్చి 10 మంది ఏం చెప్పారంటే, ఆ ప్రాంతంలో చాలా బలం గల వాళ్ళు ఉన్నారు, మనం ఆ ప్రాంతాన్ని జయించలేము, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇలా చుట్టూ తిరిగి వెళ్దాము అన్నారు. ఇలా చుట్టూ తిరిగి వెళ్దాము అంటే కేవలం ఇద్దరు. ఎవరు? యెహోషువ, కాలేబులు అన్నారు, పర్లేదు, మన దేవుడు అందరికంటే శక్తిమంతుడు, మన దేవుడు తప్పక వారి మీద విజయాన్ని ఇస్తాడు అని అప్పుడు 40 ఏళ్ల వయసులో యవనస్తుడిగా ఉన్నప్పుడు 40 ఏళ్ల వయసులో కాలేబు యెహోషువలు మాట్లాడిన మాట ఇప్పుడు అదే మాట మరలా కాలేబు అంటున్నాడు, నాకు 85 సంవత్సరాలు, నేను యుద్ధం చేయలేను, వస్తూ పోతూ ఉండలేను నువ్వు అనుకుంటున్నావా? యెహోషువ, ఎప్పటి ఎట్లు నాకు దేవుని పని చేయడానికి బలము ఉంది. ఎప్పటి ఎట్లు పని చేయడానికి నాకు బలము ఉంది. ఆయన వచ్చి అడుగుతున్నాడు, నన్ను ఎందుకు సైన్యంలోకి తీసుకోవట్లేదు? నేను వస్తాను. 40 ఏళ్ళప్పుడు నాకు ఎంత బలమో ఎప్పటికీ నాకు అంతే బలం ఉంది. నేను కూడా ఇశ్రాయేలు యొక్క సమాజం కొరకు నేను పోరాడతాను. ఉదయం చెప్పాను. మరి మీలో ఎంతమంది మేము యోహాను ఇమ్మానుయేలే కాదు, మేము పరిచయం చేయలేమా? మేము వచ్చి ఏదైనా ఒక చిన్న పని చేయలేమా అని ఎవరైనా ముందుకొచ్చి అడగగలుగుతున్నారా? స్త్రీలకు చెబుతున్నాం, అమ్మా పేర్లు కొంతమందివే ఉన్నాయమ్మా, చర్చి బిల్డింగ్ శుభ్రం చేసే పేర్లు, ఇంకా ఎవరైనా పేర్లు రాయించుకోండి. చాలా మంది ఉన్నారు, మీరు కూడా రాయించుకోండి.
ప్రభు కొరకు ఏ చిన్న పని చేసినా దానికి వారు రెండంతలుగా ఫలితాన్ని పొందుతారు. ప్రభు కొరకు మీరు ఏ చిన్న త్యాగం చేసినా, దేవుని సేవ కొరకు, దేవుని సేవలో మీరు ఏ చిన్న పరిచర్య చేసినా, సహాయపడినా దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అమ్మ, మీ పేరు రాయించుకోండి అని నేను చెప్తున్నా. మరి కాలేబు లాగా యవనస్తులు ఎవరైనా ముందుకు వచ్చి మేము పరిచర్య చేస్తాం, మేము ఈ పని చేస్తాం, మేము ఈ సహాయాన్ని అందిస్తాం, మేము ఈ కార్యం కోసం ముందుకు వస్తాం అని కాలేబు 40 ఏళ్ల యవనంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాడో 85 ఏళ్ల ప్రాయంలో కూడా కాలేబు అలాగే దేవుని పని కొరకు నేను ముందుకు వస్తాను, నేను దేవుని పనిలో ముందుకు కొనసాగుతాను అని మాట్లాడుతున్నాడు. కాలేబు అని మనం కూడా దేవుని పని విషయమై ఆసక్తి కలిగి ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా యవనస్తులు దేవుని పని విషయమై, దేవుని కార్యం విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. ఆ తర్వాత 119వ కీర్తన 9 నుండి 11 వచనాలలో 119వ కీర్తన 9 నుండి 11 వచనాలు 9 నుండి 11 వచనాలు. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచు కొందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుంటారు? ఒకవేళ బాడీ బిల్డప్ చేసుకోవాలి, ఒకవేళ యవనస్తులు బాడీ బిల్డప్ చేసుకోవాలి అంటే రోడ్డు ఎంత పరిగెత్తొచ్చు, రన్నింగ్కి వెళ్ళొచ్చు, జాగింగ్కి వెళ్ళొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా, హార్డ్ వర్క్స్ చేయొచ్చు. ఒకవేళ సిటీలో ఉంటే కనుక యవనస్తులు బాడీ బిల్డప్ చేయాలంటే జిమ్కి వెళ్ళొచ్చు కదా, చక్కగా దేహ ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఒకవేళ చదువుకోవాలనుకుంటున్నావా, జ్ఞానాన్ని, లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకుంటున్నావా, చక్కగా స్కూల్కి వెళ్ళొచ్చు, కాలేజెస్కి వెళ్ళొచ్చు, యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు, చక్కటి జ్ఞానాన్ని, లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. కానీ యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుంటారు? తమ నడకను శుద్ధిపరచుకోవాలి. ఎవరు? యవనస్తులు, ముఖ్యంగా అబ్బాయిలు. మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, అమ్మాయి ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త చెప్పాలి. జాగ్రత్త చెప్పేదానికంటే ఎక్కువగా అబ్బాయిలు బయటికి వెళ్తున్నప్పుడే అమ్మాయికి 2 చెబితే దయచేసి అబ్బాయిలకు 10 చెప్పి పంపించండి. అమ్మాయిలకు 2 జాగ్రత్తలు చెప్పి పంపిస్తే అబ్బాయిలకి 10 జాగ్రత్తలు. 10 జాగ్రత్తలు చెప్పి పంపించండి అబ్బాయిలకు. నాన్న, ఆడవాళ్ళు, స్త్రీలు, పెద్దవాళ్ళు ఎవరు కనిపించినా గౌరవించు. యవన బిడ్డలు ఎవరు కనిపించినా గౌరవించు. వారు ఒక మాట అన్నా పర్వాలేదు, మనకు వాళ్ళ తల్లి లాంటి వారు, మనకు వారు అక్క లాంటి వారు, మనకు వాళ్ళ చెల్లి లాంటి వారు. వారు మనల్ని ఒక మాట అన్నా పర్వాలేదు, నువ్వు మాత్రం పల్లెకి ఒక మాట కూడా అనొద్దు నాయన. నువ్వు ఏదైనా అనాల్సి వస్తే నీకు ఎవరు గుర్తు రావాలంటే మీ అక్క గుర్తు రావాలి, మీ చెల్లి గుర్తు రావాలి, మీ అమ్మ నీకు గుర్తు రావాలి. బయట ఉన్నటువంటి ఏ ఆడపిల్లనైనా సరే గౌరవంగా నువ్వు చూడాలి నాన్న, గౌరవం ఇవ్వాలి, చక్కగా ప్రవర్తించు నాన్న. వాళ్ళు ఏమన్నా పర్వాలేదు, ఒక అమ్మాయి నేను ఏమన్నా పర్వాలేదు, నువ్వు మాత్రం వారిని అవమానించేలాగా ప్రవర్తించు, వారి అవమానాన్ని తీసేలాగా నువ్వు ఎప్పుడు కూడా ప్రవర్తించు. చాలా సున్నితమైనటువంటి స్వభావం ఉంటుంది. ఒకటి గమనించాలి, ఒక అమ్మాయి మన దగ్గరకు వస్తుంది అంటే ఒకే కారణంతో రాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరికి వస్తుందంటే అనేకమైన కారణాలు ఉంటాయి. ఏంటో తెలుసా కారణాలు? ఆ అమ్మాయికి తండ్రి లేకపోవచ్చు, ఆ అమ్మాయికి
తండ్రి లేకపోవచ్చు, ఆ తండ్రి ప్రేమ నీలో చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. స్కూల్లో అమ్ముడు ఆ పాప పేరు, అమ్ముడు ఆ పాప పేరు, 5th క్లాస్ 5వ తరగతి, బైరంపల్లిలో 5వ తరగతి అమ్ముడు. ఆ పాపకు మరి తండ్రి ఉన్నాడో లేదో నాకు సరిగ్గా తెలియదు, కానీ సార్ మీరే నాకు నాన్న, మీరే నాకు నాన్న అంటుంటారు. ఒకటే మీదకి వస్తూ ఉంటుంది. అంటే ఒక అమ్మాయి మన దగ్గరకు వస్తుందంటే, మన మీదకి వస్తుంది అంటే ఒకే కారణం ఉండదు. ఆ అమ్మాయికి తండ్రి ప్రేమ ఉండదు. ఆ తండ్రి ప్రేమను పొందడానికి ప్రయత్నిస్తారు. ఒక అమ్మాయికి అన్న ఉండడు, సహోదర ప్రేమ ఉండదు. ఒక అమ్మాయికి ఆ సహోదర ప్రేమను నీ ద్వారా పొందాలని చూస్తారు. ఒక అమ్మాయికి తమ్ముడు ఉండడు, తన తమ్ముని ప్రేమను నీ ద్వారా పొందాలని చూస్తారు. అంతేగాని నీ వెంట వస్తున్నారంటే, నీ వెనక వస్తున్నారంటే, నీ వైపు చూస్తున్నారంటే ఒకే కారణము కానే కాదు. తండ్రి ప్రేమ కొరకు, సహోదర ప్రేమ కొరకు, అన్న ప్రేమ కొరకు, తమ్ముడు ప్రేమ కొరకు నీ వైపు, నీ కొరకు, నీ వెనక చూస్తుంటారు. అలాగని ఇంకొక ఆలోచనతో చూసే వాళ్ళు కూడా ఉంటారు, తక్కువగా ఉంటారు. దాని కూడా నేను కాదు, అలా కూడా ఉంటారు. ఎక్కువగా తండ్రి ప్రేమను చూసుకోవాలనుకుంటారు, అన్న ప్రేమను చూసుకోవాలనుకుంటారు, తమ్ముని ప్రేమను చూసుకోవాలని చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అర్థమైందా? అది కారణం. కాబట్టి అమ్మాయి బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు చెప్పేదానికంటే అబ్బాయి బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కువ జాగ్రత్తలు చెప్పండి. నాన్న ఇలా కాదు, అలా వద్దు, అలా వద్దు, అలా వద్దు, అలా వద్దు. ఆడవాళ్ళ మీద మనం సాధించేది ఏమీ లేదు. తల్లి మీద, చెల్లి మీద, అత్త మీద సాధించేది ఏమీ లేదు, ఏమీ సాధించలేము అని చెబితే బయట ఆడపిల్లలకు, స్త్రీలకు, పెద్దవాళ్లకు వారికి రక్షణ ఉంటుంది. అది మనం గమనించాలి. అబ్బాయిలకు మనం గమనించాలి. అమ్మాయి నీ మీద ఒకే కారణం చేత నీ ఎదుకు రాదు. ఆ విషయాన్ని గమనించి యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. రూతు పొలంలో పని చేస్తుంటే బోయజు ఏం చేశాడు తెలుసా? యవనస్తులకు ఆజ్ఞాపించాడట. ఏమని ఆజ్ఞాపించాడట? ఆ అమ్మాయిని ఎవరు ముట్టకూడదు, ఆ అమ్మాయి జోలికి ఎవరు వెళ్ళకూడదు, ఏ యవనస్తుడు కూడా ఆ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు, ఆమెను ముట్టకూడదు అని బోయజు వారి ఊర్లో ఉన్నటువంటి యవనస్తులను ఆజ్ఞాపించినారు. కాబట్టి యవనస్తులు దేవుని చేత తమ నడకను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించు, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువు. నీ యొక్క ప్రవర్తనను, నీ ఆలోచనలను, నీ స్వభావాన్ని, నీ చూపును, నీ నడకను అన్నిటినీ కూడా అది మార్చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చేత యవనస్తులు తమ నడకను శుద్ధి పరచుకోవాలి. రైట్. ఆ తర్వాత ముందు సాగిపోదాం. 110వ కీర్తన 3వ వచనం. ఇది ఒక చదివి వదిలేస్తాను, ఎందుకంటే అది గంట సేపు ప్రసంగం. అది 110వ వచనం, 110వ కీర్తన 3వ వచనం. 110వ కీర్తన 3వ వచనము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వత్తురు. యవనస్తులు పరిశుద్ధులై ఉండాలి. యవనస్తులు పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధాలంకృతులై ఉండాలి. అది ఇక పెద్ద పాఠము. దాన్ని నేను ఇంకా దేవుని చిత్తమైతే మరల ఎప్పుడైనా ఒకసారి దాని గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు విలాప వాక్యాలు పరమగీతము 3వ అధ్యాయము
ఏం చెప్పాను? క్షమించండి, విలాప వాక్యాలు. విలాప వాక్యము 3వ అధ్యాయము 27వ వచనం. 3వ అధ్యాయము 27వ వచనం. 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. యవన కాలమున హృదయంలో దేవుని వాక్యాన్ని మోయటము ఆ యవనస్తులకు ఎంతో మేలు. యవనస్తులకు ఎంతో మేలు. యవన కాలమున కాడి మోయుట ఆ యవనస్తులకే మేలు. దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే నీ దేహము ఆరోగ్యంగా ఉంటుంది. నీ దేహం పాడవదు, నీ దేహంలోని అవయవాలు పాడవవు. ఉదయం చెప్పాను, ఏమని చెప్పానంటే సే నో టు డ్రగ్స్ అనే ప్రమాణం వచ్చింది. మన భారతదేశంలోని యువత ఏమైపోతుంది? డ్రగ్స్ కు ఎక్కువగా బానిస అవుతున్నారు. ఆ డ్రగ్స్ కు నేను బానిస అవను అని ప్రమాణం చేయండి అనే పరిస్థితికి వచ్చింది. అదే గనక యవన కాలమున దేవుని వాక్యాన్ని నీ హృదయంలో మోస్తే అది యవనస్తులకు ఎంతో మేలు. నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటావు, నీ దేహంలో ఉన్నటువంటి నీ అవయవాలను నువ్వు కాపాడుకుంటావు, నిన్ను నీవు కాపాడుకుంటావు, ఇతరులను కూడా నువ్వు కాపాడుతావు. నిన్ను నీవు కాపాడుకుంటావు, ఇతరులకు కూడా అది క్షేమం. సో యువత ఎప్పుడైతే బాధ్యతగా ఉంటుందో ఆ దేశము విజయాన్ని సాధిస్తుంది, ఆ దేశము పురోగతిని సాధిస్తుంది. యువత బాధ్యతగా లేకపోతే అది ఏ సంస్థ అయినా సరే అది పడిపోతుంది, కూలిపోతుంది. కాబట్టి యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. డాడీ చెప్తుండేవాడు, మీకు చాలాసార్లు చెప్పాడు, నా వయసు నేను యవన కాలంలో ఉన్నప్పుడు నా వయసులో ఉన్నటువంటి ఎంతో మంది యవనస్తులను నేను గద్దించాను అని చెప్తుండేవాడు కదా. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నాతో సమాన యవనస్తులైనటువంటి వాళ్ళని ఎంతో మందిని కూడా నేను గద్దించాను అని చెప్పిండేవాడు. గద్దించేవాడట ఆయన. ఒక యవనస్తుడుగా ఉండి సాటి యవనస్తులను గద్దించేవాడట. ఇలా చేయకూడదు, తప్పు, నువ్వు ఇలా చేస్తున్నావు తప్పు అని చెప్పేవాడు. ఎందుకంటే ఆయన యవన కాలమున కాడి మోస్తున్నాడు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఏ విషయంలో అయినా సరే, ప్రతి విషయంలో యవన కాలంలో దేవుని వాక్యాన్ని అనుసరించినటువంటి వారి కుటుంబము నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ విషయాన్ని మనము గమనించాలి. ఆ తర్వాత 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ సొలొమోను రాజయ్యాడు. ఈ సొలొమోనుకు ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ కావాలి, ఒక పని మీద శ్రద్ధ కలిగినటువంటి ఒక అధికారి కావాలి. He wants a responsible officer. పని మీద శ్రద్ధ కలిగినటువంటి ఒక ఆఫీసర్ కావాలని వెతుకుతుండగా యెరోబాము అనే ఒక యవనుడు కనిపించాడు. యెరోబాము అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తే ఏం చేశాడు? అతడిని పనివారి మీద అధికారిగా నియమించాడు. ఎందుకు నియమించాడట? పనివారి మీద అధికారిగా. అతడు పని యందు శ్రద్ధ. తాను సైన్యంలో పనిచేస్తున్నాడు. యెరోబాము ఎక్కడ పనిచేస్తున్నాడు?
సొలొమోను క్రింద సైన్యంలో పనిచేస్తున్నాడు. తాను ఎక్కడైతే పని చేస్తున్నాడో, ఏ సైన్యంలో అయితే యరొబాము పనిచేస్తున్నాడో ఆ సైన్యంలో ఎలా ఉన్నాడట యరొబాము? తన పని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. మీకు కూడా యవనస్తులకు బయట చాలా చాలా పనులు ఉంటాయి. మేబీ యు ఆర్ వర్కింగ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, రకరకాలైనటువంటి స్థలాల్లో, రకరకాలైనటువంటి సంస్థల్లో మీరు పని చేస్తుంటారు. వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు వర్క్, బి అ రెస్పాన్సిబుల్ పర్సన్, బి అ రెస్పాన్సిబుల్ సిటిజన్. మీరు పని యందు ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ. మీరు సంఘంలో ఉన్నారా? సంఘ బాధ్యతలలో మీరున్నారా? సంఘ అభివృద్ధి కొరకు మీరు ఉపయోగపడాలా? ఏ పని మీకు అప్పగించబడుతుందో ఆ పనిని శ్రద్ధగా చేయండి. అలా శ్రద్ధగా చేస్తే దేవుడు మిమ్మల్ని ఏదో ఒక రోజు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతారు. పని అందు శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రతి యవనస్తుడు పని అందు శ్రద్ధ కలిగి ఉండాలి. తాను ఎక్కడైతే పని చేస్తున్నాడో ఆ పని విషయంలో బీ సిన్సియర్. ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ నీ నమ్మకాన్ని కాపాడుకో, నీ నమ్మకాన్ని నువ్వు నిరూపించుకో, నీ నమ్మకాన్ని రుజువుపరచుకో, నీ నమ్మకత్వాన్ని ఇతరులకు చూపించు. ఏదో ఒక రోజు తప్పక దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యరొబాము సాదాసీదా సైనికుడిగా ఉన్నాడు. పని అందు శ్రద్ధ కలిగి ఉండటం వల్ల సొలొమోను ఆయనను సైన్యాధిపతిగా చేశాడు. మీకు విషయం తెలుసా? సొలొమోను తప్పు చేస్తే తర్వాత ఎవరు రాజయ్యారు తెలుసా? ఈ యరొబామే రాజయ్యారు. సొలొమోను మహారాజు తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము పొరపాటు చేయగా, ఇప్పుడు మనం ఏ యరొబాము గురించి పని యందు శ్రద్ధ గలవాడు యవనస్తుడు అని మాట్లాడుకుంటున్నామో అతడే తర్వాత 10 గోత్రాలకు ఏమయ్యాడు? రాజయ్యాడు. అంటే రాజు అయిన తర్వాత చెడిపోయాడు. రాజు అయ్యే వరకు యవనస్తుడైనటువంటి యరొబాము పని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. మరి మీ సంగతి ఏంటి? ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించుకుందాం. మన సంగతి ఏంటో ఒకసారి ఆలోచించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ నెగిటివ్ సెన్స్ లో ఉంటుంది. we may change that in passive tone. నెగిటివ్ టోన్ లో ఉంటుంది. దాన్ని మనము అనుకూలంగా ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయము 17వ వచనం చదవండి. చదవబడినటువంటి 17వ వచనంలో ఇక్కడ దేవుడు కోపంతో మాట్లాడుతున్నాడు. దాన్ని మనము ఒకసారి నెగిటివ్ లో కాకుండా ఒకసారి పాజిటివ్ గా దాన్ని చూద్దాం. చూడండి, ఒకసారి చూద్దాము. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడును, ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషింపడు. ఇక్కడ ఇశ్రాయేలులో ఉన్నటువంటి యవనస్తులు ఏం చేస్తున్నారట? దుర్భాష మాట్లాడుతున్నారు, దుర్భాషలాడుతున్నారు. అనగా నోటికొచ్చినట్టుగా బూతులు మాట్లాడుతున్నారు. దేవుడు దుర్భాషను కానీ నోట బూతులను కానీ ఆయన సహించారు. కాబట్టి ప్రతి యవనస్తుడు తన నోటి మాట విషయమై, దుర్భాష విషయమై జాగ్రత్తగా ఉండాలి. దుర్భాషలాడద్దు. పెద్దవాళ్ళు అంటే వాళ్ళకేదో మాట్లాడడానికి రాకో, వాళ్ళకేదో తెలియకో కొందరు నోరు జారుతుంటారు పెద్దవాళ్ళు. కానీ యవనస్తులు మాట్లాడేటువంటి మాటలు వినడానికి కూడా కష్టమే. దేవుడు అంటున్నాడు, వారికి తల్లిదండ్రులు లేకపోయినా ఎవరైతే దుర్భాషలాడుతూ దుర్మార్గులుగా ఉంటారో
ఏ యవనస్తుడైతే నోట దుర్భాష మాట్లాడుతూ ఉంటాడో వాడు తల్లిదండ్రులు లేని వాడైనా నేను వాడిని కనిక వెళ్ళను. సాధారణంగా దేవుడు తల్లిదండ్రులు లేని వారిని ఎలా చూస్తాడు? ఆయనే వారికి న్యాయకర్తగా ఉంటాడు. కానీ తల్లిదండ్రులు లేని నీవు దుర్భాషలు ఆడుతున్నావా? నోట బూతులు వస్తున్నాయా? దేవుడు నీ మీద కనికరము చూపడు. కాబట్టి ప్రతి యవనస్తుడు దుర్భాషలాడకూడదు. కోపంతో మాట్లాడాలి, కానీ దుర్భాష ఏది కూడా మీ నోటికి రాకూడదు అని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. రైట్, ఒకసారి కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము చివరి అధ్యాయానికి వచ్చేస్తే 16 నుండి 18 వచనాలు చదువుకున్నాం. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికందరికి మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. స్టెఫను, ఫోర్మునాతు, అకాయికు అను వారు వచ్చినందున సంతోషించుచున్నాను. అట్టి వారిని సన్మానించుడి. ఇక్కడ ముగ్గురు యవనస్తులను గురించి పౌలు మాట్లాడుతున్నారు. ముగ్గురు యవనస్తులను గురించి పౌలు మాట్లాడుతున్నారు. ఆ ముగ్గురు ఎవరు అంటే స్టెఫను, తర్వాత ఫోర్మునాతు, తర్వాత అకాయి. ఈ ముగ్గురు గురించి యవనస్తుల గురించి మాట్లాడుతున్నారు. పౌలు కొరంతి ప్రాంతంలో, కొరంతి క్రీస్తు సంఘంలో పనిచేసి ఆయన అక్కడి నుంచి గలతీ ప్రాంతానికి వెళ్ళాడు. గలతీ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు పౌలు దగ్గరకు ప్రయాణం చేసి వెళ్ళారు. పౌలును పరామర్శించాలి అని, పౌలును పలకరించాలి అని, పౌలుకు కొంతకాలము పరిచయం చేసొద్దాము అని వచ్చారు. యవనస్తులుగా ఉండి, సంఘములో బాధ్యులుగా ఉండి. అందుకే పౌలు ఏమంటున్నాడు తెలుసా? 16వ వచనంలో, కాబట్టి అట్టి వారిని, చూడండి 16వ వచనం ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు, పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికందరికి మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కొరింథీయులారా, మీ దగ్గర నుండి ముగ్గురు వచ్చారు నా యొక్క, వారు యవనస్తులు. వారు నా యొక్కకు వచ్చి ఇక్కడ నాకు పరిచర్య చేస్తున్నారు. మరలా వారిని తిరిగి మీ యొక్కకు పంపిస్తున్నాను. వారు నాకెంతో పరిచర్య చేశారు. కాబట్టి అట్టి వారిని, కదా, అంటే సంఘములో ఎవరైతే పని బాధ్యతలు కలిగి ఉంటారో, ఎవరైతే సంఘ క్షేమాభివృద్ధిలో బాధ్యతలను స్వీకరిస్తారో అట్టి వారిని ఏమంటున్నాడు పౌలు? అట్టి వారికి మీరు విధేయులై ఉండండి, వారి మాట వినండి, వారిని సన్మానించండి అంటున్నాడు. వారిని ఏం చేయాలి? సన్మానించండి. ప్రభు పనిలో సహాయపడేటువంటి వారిని, ప్రభు పనిలో సహాయకారిగా ఉండేటువంటి వారిని మేము రెట్టింపు సన్మానం చెయ్యి. అట్టి వారికి విధేయులై ఉండండి, వారి మాట వినండి, వారిని గౌరవించండి అని చెప్తున్నారు. కాబట్టి మనలో బయట మనకి ఎన్ని పనులైనా ఉండవచ్చు, సంఘములో కొన్ని పనుల విషయమై మనం బాధ్యత కలిగి ఉండాలి. అందరూ కాలేబు ఎలాగైతే వచ్చి అడిగాడో, అయ్యా నేను వస్తానయ్యా,
మీ వెంట నేను కూడా వస్తాను, నేను యుద్ధం చేస్తాను, నేను పని చేస్తాను మీతో అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళిద్దరే కాదు, అవసరమైతే మేము కూడా వస్తాం, మేము కూడా మా పరిచర్యను అందిస్తాం, మేము కూడా మాకు చేతనైనంత పని చేయగలుగుతాము అని ప్రభు కొరకు ముందుకొస్తే ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు అనే విషయాన్ని గమనించండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 48వ అధ్యాయము 15వ వచనము. మోయాబు పాడైపోతున్నది, శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు, వారి యవనులలో శ్రేష్ఠులు వదకుపోవుచున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు గల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబు దేశాన్ని గురించి, మోయాబు ప్రాంతాన్ని గురించి మాట్లాడుతూ, వారు దేవుని బిడ్డలు కాకపోయినా, మోయాబీయులు దేవుని బిడ్డలు కాకపోయినా, ఆ మోయాబీయులలో ఎవరున్నారట? మోయాబీయులలో ఎవరున్నారు? వారి యవనస్తులలో ఎవరున్నారు? శ్రేష్ఠులు ఉన్నారు. శత్రువులే, ఇశ్రాయేలీలకు శత్రువులే, దేవునికి దూరస్తులే, దేవుని వాక్యము ఎరుగని వారే. దేవుని వాక్యము ఎరుగని వారైనప్పటికీ ఆ మోయాబు దేశములో ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు ఎలా ఉన్నారట? శ్రేష్ఠులుగా ఉన్నారు. మనము దేవునిలో ఉన్నాం, దేవుని సంఘంలో ఉన్నాము, దేవుని బిడ్డల మధ్య ఉన్నాము, దేవుని కుటుంబంలో ఉన్నాము. మరి మన యవనస్తులు కదా కదా అమ్మా ఒకసారి తీసుకున్నాం. మరి మన యవనస్తులు కదా. కాబట్టి వాక్యము తెలియని దేశములోనే యవనస్తులలో శ్రేష్ఠులు ఉన్నారు. వాక్యం తెలిసిన మన సంఘంలో కూడా ఎవరు ఉండాలి? శ్రేష్ఠులైనటువంటి యవనులు, యవనస్తులు ఉండాలి అన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎహెచ్కేలు గ్రంథము 16వ అధ్యాయము. ఎహెచ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 60వ వచనము. నీ యవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరచు. దేవుడు మనతో ఒక నిబంధన చేయాలనుకున్నాడు. దేవుడు మనతో ఒక నిబంధన చేయాలనుకున్నాడు. ఆ నిబంధన ఏ వయసులో చేయాలనుకుంటున్నాడట? మనం ఏ వయసులో ఉన్నప్పుడు చేయాలనుకుంటున్నాడట? దేవుడు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు. అంటే దేవునికి పండిపోయిన ముసలి వాళ్ళు కాదు, ఏమీ తెలియని పసిపిల్లలు కాదు, అన్నీ తెలిసి జ్ఞానులు, బలవంతులు, దుష్టిని ఎదిరించగల శక్తి గల వారైనటువంటి యవనస్తులు దేవునికి కావాలి. అందుకే నీ యవ్వన దినముల యందు నేను నీతో నిబంధనను చేస్తాను. కాబట్టి మనము యవ్వన కాలంలో దేవుని యొద్దకు రావట్లేదు. ఒకవేళ వచ్చినా మరలా దూరం అయిపోతున్నాం. ఎందుకంటే లోకంలో ఉన్నవే బాగుంటాయి. మనకు చేతికి కడియం వేసుకుంటే ఎంత బాగుంటుందో, చేతికి కడియం వేసుకుంటే ఎంత బాగుంటుందో. రెండు చెవులకు కాదులేండి, ఒక చెవుకు పోగు పెడితే చూడ్డానికి వాట్ స్టైల్ ఎంత బాగుంటుందో కదా. మొత్తం ఇదంతా ఇలా పైకి లేపి ఇదంతా మొత్తం
గుండు కొట్టిచ్చేస్తే వాట్ ఈస్ స్టైల్, ఎంత బాగుంటుందో చూడ్డానికి కదా, బాగుంటుంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం. అది కాదు మనము అనుసరించాల్సింది, అది కాదు. యవన కాలమందు దేవుడు నీతో నిబంధన చేయవచ్చినప్పుడు ఆ దేవునికి అనుకూలంగా నీవు ఉండాలి, నీ ప్రవర్తన ఉండాలి, నీ జీవితం ఉండాలి, నీ దేహము కూడా ఉండాలి. కనీసం దేవుడు నీ దేహం మీద పచ్చబొట్టు కూడా ఉండకూడదు. ఒకవేళ మనకు తెలియని వయసులో మన అమ్మ నాన్న తెలియక ఒకవేళ చేయించడం అది మనకు తెలియదు, కానీ నీ దేహం మీద ఏముండకూడదు, పచ్చబొట్టు కూడా ఉండకూడదు. ఎందుకు ఉండొద్దు అన్నాడు? ఉంటే దేవునికి ఏం నష్టం లేదు, లేకపోతే దేవునికి ఏమి లాభము లేదు. కానీ ఈ దేహము ఎవరిది? దేవునిది అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఈ దేహము దేవుడి వలన నాకు అనుగ్రహింపబడింది, ఈ దేహము దేవుడి వలన నా తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చింది అని నువ్వు నమ్మితే నువ్వు ఆశీర్వదింపబడతావు. నా దేవుడు నన్ను సృష్టించాడు, నా దేవుడు నా తల్లి గర్భంలో నన్ను రూపించాడు, ఈ దేహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ దేహముతో నేను నా దేవుణ్ణి మహిమపరచాలి, జారత్వానికి దూరంగా ఉండాలి, కామకత్వానికి దూరంగా ఉండాలి, అభిచారమునకు వ్యభిచారమునకు విమతములకు ప్రతి దానికి నేను దూరంగా ఉండాలి అని నువ్వు అనుకున్నప్పుడంతా దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఏ యవనస్తునిలో కనిపించిన స్టైల్ అయినా నువ్వు అనుసరించవనుకో దేవుడు నీ విషయంలో సంతోషింపడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా మాటలు ఉన్నాయి, ఇంకా యోవేలు గ్రంథము తీసుకుంటే వచ్చే వారము కొనసాగిస్తాను. ఈ యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో యవనస్తుల గురించి అంటాడు దేవుడు, మీలోని యవనులు దర్శనములు చూస్తారు. దేవుని పని విషయమై, దేవుని కార్యాల విషయమై ఏం చూస్తారు? దర్శనాలు చూస్తారు. అంటే కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది? దేవుని పని కనిపించాలి. మనం కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది? మనం కళ్ళు మూసుకుంటే, రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది నీకు? కళలో నీకేం కనిపిస్తుంది? దర్శనంలో నీకేం కనిపిస్తుంది? కానీ దేవుడు అన్నాడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో, మీలోని యవనులు దర్శనములు చూతురు, కళలు కంటారు. సంఘం విషయమై, రాజ్యం విషయమై, ఆ రాజ్యంలో పరిచర్య చేయాలని, ఆ సంఘంలో సేవ చేయాలని మీలోని యవనులు ఏం చేస్తారు? కళలు కంటారు, దర్శనములు చూస్తారు అన్నాడు. మరి మనం కళ్ళు మూసుకుంటే ఏం కళలు వస్తున్నాయో, మనం కళ్ళు మూసుకుంటే ఏ దర్శనాలు మనకు వస్తున్నాయో కదా. దేవుని దర్శనం వస్తుందో, దర్శన అంటున్నావు మనేలు కదా. ఆలోచించుకున్నాం ఒకసారి. కాబట్టి యోవేలు గ్రంథంలో చక్కటి మాటలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో అది సంఘాన్ని కూర్చున్నటువంటి, రాజ్యాన్ని కూర్చున్నటువంటి ప్రవచనము. దాన్ని మనము వచ్చే వారం ప్రారంభిస్తూ ఇంకా కొన్ని విషయాలు, దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. ఓపికతో దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను, ముగిస్తున్నాను. సోదరుడు ఎస్ రాజేష్ వచ్చి ప్రభువుల కార్యక్రమాన్ని నడిపిస్తారు. కావున నేను మనుషుల వారి శరీరాలు తిని ఏదో మీరు చేయగలవాడు, నా శరీరం తిని నాకు చేసేవాడు చేయగలవాడు అంటే దీని నేను వాడిని మరి ప్రకారంగా కూడా
మన కొరకు ఆయన అర్పించినటువంటి శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క శరీరం తింటే, ఆయన యొక్క రక్తాన్ని పాల్గొంచుకుంటేనే మనం చేరుకోవాలని తెలియజేస్తున్నాం. మరి మన కొరకు ఆయన అర్పించినటువంటి శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటా మరి దీని కొరకు దీని ద్వారా సాధన